గుంటూరులో అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో హై డ్రామా నెలకొంది. స్టాల్స్ ని చూడడానికి వచ్చారు మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేత శ్రీనివాస్. దుర్గేష్ ని, శ్రీనివాస్ ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్మెన్ అడ్డుకున్నారు. రఘురామ గన్మెన్ తో మంత్రి గన్మెన్ వాగ్వాదానికి దిగారు. ఒక దశలో మంత్రిని కూడా పక్కకి నెట్టేశారు రఘురామ గన్మెన్. మంత్రి గన్మెన్, రఘురామ గన్మెన్. ప్రోగ్రాంకు వచ్చిన వాళ్ల మధ్య కాసేపు గందరగోళం నెలకొంది. అరుపులు కేకలతో కార్యక్రమం ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోయింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చూస్తూ ఉండగానే ఘటనంతా జరిగింది. అసలు ఏం జరిగిందో తెలియక ఆయనలో కూడా గందరగోళం నెలకొంది. అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితి, ఉద్రిక్త వాతావరణం మనం చూస్తున్నాం. తోపులాట జరిగింది, ఒకరికొకరు వాగ్వాదం చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏం జరిగిందో క్లియర్ గా మీకు చెప్తాను. గుంటూరులో అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో నెలకొన్న హై డ్రామా ఇది. స్టాల్స్ ని చూడడానికి మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేత శ్రీనివాస్ వచ్చారు. అయితే రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గన్మెన్ దుర్గేష్ ని, శ్రీనివాస్ ని అడ్డుకోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో మంత్రిని కూడా పక్కకి నెట్టేశారు రఘురామ గన్మెన్. దీంతో మంత్రి గన్మెన్ కి, రఘురామ గన్మెన్ కి మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. ఒకరినొకరు వాగ్వాదం జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. నెట్టుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడే పెమ్మసాని కూడా ఉన్నారు, కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా ఉన్నారు. ఆయన చూస్తూ ఉండగానే ఘటనంతా జరిగింది. ఆయన కూడా ఒకంత ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి. ఆయన కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఒకరినొకరు నెట్టుకుంటూ, తోపులాట జరుపుకుంటూ, అరుచుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. గుంటూరులో అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో జరిగిన సిచ్యువేషన్ ఇది. గుంటూరులో అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో నెలకొన్న పరిస్థితి ఇది. అరుపులు కేకలతో ఆ కార్యక్రమ ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడే ఉన్నారు. ఆయన చూస్తూ ఉండగానే ఈ ఘటనంతా జరిగింది. ఎవరో ర్యాండమ్ పర్సన్స్ వస్తే వాళ్ళని ఆపచ్చు, ఎవరో తెలియని వాళ్ళు బయట వాళ్ళు వస్తే ఆపచ్చు. కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్మెన్ ఆ స్టాల్స్ ని చూడడానికి వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ ని, జనసేన నేత శ్రీనివాస్ ని అడ్డుకోవడంతో వాగ్వాదం మొదలైంది. ఒకరినొకరు తిట్టుకుంటూ, అరుచుకుంటూ, తోపులాట జరిగిన దృశ్యాలు, తోసేస్తున్న దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి. సో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్మెన్ కి, అలానే మంత్రి కందుల దుర్గేష్ గన్మెన్ కి మధ్య వాగ్వాదం జరిగింది. తమనే అడ్డుకుంటావా అంటూ వాళ్ళు వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసహనం వ్యక్తం చేశారు వాళ్ళంతా కూడా. ఎవరైనా బయట వాళ్ళు వస్తే అడ్డుకోవచ్చు, కానీ మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేత శ్రీనివాస్ వీళ్ళు అక్కడ స్టాల్స్ ని చూడడానికి వచ్చారు. కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్మెన్ దుర్గేష్ ని, శ్రీనివాస్ ని అడ్డుకున్నారు. దీంతో రఘురామ గన్మెన్ తో మంత్రి గన్మెన్ వాగ్వాదానికి దిగారు. ఒక దశలో మంత్రిని కూడా పక్కకి నెట్టేశారు రఘురామ గన్మెన్. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గందరగోళ పరిస్థితి నెలకొన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పీస్ఫుల్ గా సాగాల్సిన ఆ కార్యక్రమం రసాభాస నెలకొంది. ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒకరినొకరు నెట్టుకుంటూ, తోసుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అరుపులు కేకలతో కార్యక్రమం ప్రాంగణం అంతా దద్దరిల్లింది. గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కాలేదు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఆయన చూస్తూ ఉండగానే ఈ రసాభాసంతా నెలకొంది. ఒకరినొకరు నెట్టుకుంటూ, అరుచుకుంటూ మాట్లాడుతున్నారు. సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఎవరు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేత శ్రీనివాస్ వచ్చారు. కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్మెన్ వాళ్ళని అడ్డుకోవడంతోనే ఈ గొడవ మొదలైంది. ఆయన మీరు చూస్తున్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వాళ్ళని ఆపండి అని, కంట్రోల్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. బట్ కానీ వాళ్ళు ఆగలేదు. అసలు అక్కడ ఏం జరిగింది పూర్తి వివరాలు మా ప్రతినిధి గుంటూరు నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, అసలు గొడవ మొదలవడానికి కారణం ఏంటి? ఎందుకు మంత్రి కందుల దుర్గేష్ ని, జనసేన నేత శ్రీనివాస్ ని రఘురామకృష్ణరాజు గన్మెన్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు? ఏం జరిగింది అసలు? అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవం సందర్భంగా నేతలంతా కూడా ఆ కాల్సిన తిరికిస్తానికి బయలుదేరారు. బయలుదేరిన క్రమంలో ముందుగా ఉన్న పెమ్మసాని ఒక స్టాల్ వద్దకు వెళ్లి అక్కడున్న ఆ ఆర్టిస్టులకు సంబంధించిన పెయింట్స్ ను పరిశీలిస్తూ ఆర్టిస్టులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ క్రమంలోనే వెనక వైపు నుంచి మొత్తం కూడా డిప్యూటీ స్పీకర్ గన్మెన్ తో పాటు మిగతా నేతలంతా కూడా నడుచుకుంటూ వస్తున్న క్రమంలోనే ఒకసారిగా ఈ గన్మెన్ ఎవరైతే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గన్మెన్ ఉన్నారో, ఇతను ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి, ఇతను పక్కనే వస్తున్న మంత్రి దుర్గేష్ ని, అదే విధంగా జనసేన నేతల్ని కూడా అర్థం చేసుకోలేకపోవడంతో వాళ్ళంతా కూడా డిప్యూటీ స్పీకర్ ఎవరైతే రఘురామకృష్ణరాజు వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ అడ్డుకోవాలన్న ఉద్దేశంతో కూడా మంత్రిని ముందుగా అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత జనసేన నేతలను కూడా అడ్డుకోవడం జరిగింది. ఒకసారిగా ఆ గన్మెన్ మీదకి మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఆ తర్వాత జనసేన నేతలను కూడా అడ్డుకోవడంతో ఆ పక్కనే ఉన్న కార్యకర్తలంతా కూడా గన్మెన్ వ్యక్తి దూసుకువెళ్లి ముందుగా గన్మెన్ అయితే నెట్టివేయడం జరిగింది. అదే సమయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా అక్కడే ఉన్నారు. పెమ్మసాని కూడా వాళ్ళందరినీ నిర్వహించే ప్రయత్నం అయితే చేశారు. కానీ మంత్రిని అడ్డుకోవడం, ఆ తర్వాత జనసేన కార్యకర్తల్ని నేతల్ని కూడా నెట్టివేయడంతో గన్మెన్ మీద తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తూ కార్యకర్తలంతా కూడా దూసుకొచ్చిన పరిస్థితి ఉంది. అతనికి దేహశుద్ధి చేయడానికి కూడా కార్యకర్తలంతా సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా కూడా గన్మెన్ ని కొట్టకుండా కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే జనసేన నేత బోనబైరి శ్రీనివాస్ ఉన్నాడో ఆయన ఇంటికి మంత్రి కందుల దుర్గేష్ కూడా వెళ్లి అసలు ఏం జరిగింది, ఎందుకు ఘర్షణ జరిగింది అనేది ప్రయత్నం అయితే చేస్తున్న పరామర్శిస్తున్న కార్యక్రమం అయితే ప్రస్తుతం జరుగుతుంది. కందుల దుర్గేష్ కొద్దిసేపటి క్రితమే బోనబైరి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఈ పరిస్థితిని అంతా కూడా ఆరా తీసిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్ నాగరాజ్. Get